రాముడు గుడి బీజేపీకి మ్యాజిక్ చేస్తుంది, మొత్తం దేశం అంతటిని రాముడి సెన్సేషన్ తీసుకొచ్చేస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని నిర్మించి బ్రహ్మాండంగా ఇనాగరేట్ చేశారు. అంతా అయింది. అయోధ్య హెస్ బికమ్ ఏ గుడ్ టూరిస్ట్ ప్లేస్ ఆల్సో. కానీ ఎలక్షన్ వాతావరణం వచ్చేపాటికి ఇప్పటికి 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, 2 ఫేజులు అయిపోయినాయి. ఎక్కడో అది క్యాచ్ అవ్వాల. రాముడి గుడి బీజేపీ ఆశించినంత మైలేజ్ బీజేపీకి ఇచ్చినట్లుగా లేదు. 270 సీట్ల దగ్గర దాకా వస్తుందా బీజేపీ సొంతానికి వితౌట్ ఎన్డీఏ? మీకు అనుమానం ఉండొచ్చు, కానీ మాకు లేదు అనుమానం. మీకు ఉండొచ్చు, మీ స్వేచ్ఛ మీకు. మాకుండేటువంటి నమ్మకం మాకుంది. మీరు 400 పార్ గురించి ప్రచారం చేస్తున్నారు, ఎన్డీఏతో కలిపి. అంటే రాముడే కాపాడుతాడు అని చెప్పి నమ్ముతున్నారు. బట్ బీజేపీ మెజార్టీ గురించి మీకు 270 దాటితే వాట్ ఈజ్ యువర్ నంబర్? 300 క్రాస్ అవుతాం, మినిమం 370 దాకా క్రాస్ అవుతాం. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని స్థానాలని టార్గెట్గా పెట్టుకున్నారు? డబుల్ డిజిట్. ఏ కాన్ఫిడెంట్తో చెప్పగలుగుతున్నారు? ఇంతకుముందు మాకున్నటువంటి స్పందన అంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే రేవంత్ రెడ్డి దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. అది రేవంత్ రెడ్డి రూపంలో సీఎంగా రేవంత్ రెడ్డి గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు పడతాయంటే మీరేమంటారు? తెలంగాణ స్టేట్ ఇప్పుడు దేశాన్ని గురించి సంబంధించిన ఎన్నికలు ఇవి. దేశంలో ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక ఏబుల్ లీడర్షిప్ కావాలి. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని దేశం అభివృద్ధి జరుగుతుంది, దేశానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి, ఒక ఏబుల్ లీడర్షిప్ ఇవ్వగలుగుతాడనేటువంటి విశ్వాసం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ రేవంత్